లవ్లీ నా కోసం రోజు టిఫిన్ చేసి పెడుతుంది. ఈరోజు నేను చేస్తాను. కానీ ఏ టిఫిన్ చేయాలి? శాండ్విచ్. తెల్లవారింది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లవ్లీ, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మార్నింగ్ కదంటవా? అలాగే నా దగ్గర నీ కోసం ఒక సర్ప్రైజ్ ఉంది. కమ్. సర్ప్రైజ్? యా, వెల్కమ్. మీ బ్రేక్ఫాస్ట్ ఇంకా టీ మీ కోసం రెడీగా ఎదురు చూస్తున్నాయి. ఎలా ఉంది? చాలా బాగుంది. కార్తీక్, ఈ టీ ఇలా ఈ బ్రేక్ఫాస్ట్ కి థ్యాంక్ యూ సో మచ్. డామ్, దిస్ ఇస్ సో బ్యాడ్. నువ్వు ఇంత హ్యాపీగా ఎలా తాగలుగుతున్నావు? అవునా? టీ బాగోలేదా? చాలా చండాలంగా ఉంది. అదేంటంటే నా మనసు ఈ టీ టిఫిన్ల మీద కాకుండా నీ ప్రేమ మీద ఉంది. అందుకే మా వారు నా కోసం ఇవన్నీ చేశారు. అయినా నువ్వు టీ టెస్ట్ పాస్ అయ్యావు. ఇప్పుడు చూద్దాం ఈ శాండ్విచెస్ టెస్ట్ లో పాస్ అవుతావో లేదో. టిఫిన్ అయిపోయింది కదా, ఇక నాకు లేట్ అవుతుంది. నేను ఆఫీస్కి బయలుదేరుతాను. ఏమైంది? ఫోన్ ఎత్తండి. హలో హలో, తేజస్వి పెథాలజీ ల్యాబ్. అవునండి. నేను ప్రియా కౌశిక్ నివాస్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఉదయం ఒక టెస్ట్ చేయించాను. దాని రిపోర్ట్స్ రెడీ అయ్యాయా? వాటిని నేను తీసుకోవచ్చా? అది మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మేడం. మీ అడ్రస్ కి మేము రిపోర్ట్స్ పంపించాం. కాసేపట్లో మా బాయ్ వచ్చి మీకు ఇస్తాడు. వాట్? నేను స్పెషల్ గా చెప్పాను రిపోర్ట్స్ ఇంటికి పంపించొద్దు, నేను స్వయంగా వచ్చి తీసుకుంటానని. ఆయన ఎందుకు పంపించారు? సారీ మేడం, కాస్త కన్ఫ్యూజ్ అయ్యాం. మేడం, మిస్సెస్ ప్రియాదిత్య ఇల్లుదేనా? అవునండి. మిస్సెస్ ప్రియాదిత్య గారికి కొరియర్ వచ్చింది. అది నేనే తీసుకుంటాను. తను మా తోటి కొళ్ళండి. ఇవ్వండి. ఇక్కడ సెండ్ చేయండి. అలాగేనండి. థ్యాంక్ యూ. మంచిదండి. డోరేసిస్తాను. అవునిది ఎక్కడి నుంచి వచ్చుంటుంది? ఎవరు పంపుంటారు? ఎక్కడి నుంచి వచ్చుంటుంది? ఎవరు పంపుంటారు? మీనాక్షక, 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 మీనాక్షక. ఇది నాకు వచ్చిన లెటర్, పర్సనల్ లెటర్. మీరెందుకు రిసీవ్ చేసుకున్నారు? నన్ను పిలవచ్చుగా.
సారీ ప్రియా, పొరపాటు జరిగిపోయింది. మరది నేను నిన్ను చాలాసార్లు పిలిచాను, నీ నుంచి జవాబు రాలేదు, అందుకని నేనే కొరియర్ తీసేసుకున్నాను. థ్యాంక్ యూ. నాకేదో పిచ్చి పట్టినట్టయింది. లేదంటే నాకేం అవసరం మరొకరి పర్సనల్ లెటర్ తీసుకునేందుకు? నా వల్ల అనవసరంగా ప్రియ అప్సెట్ అయింది. ఛీ, ఈ గులాబీ ఉంది ఎటెళ్ళిందో కూడా తెలియట్లేదు. అసలు వచ్చిందో రాలేదో. పనులన్నీ అయిపోయాయి. 8 కావస్తుంది. నేను అక్కడికి వెళ్ళాలి. నిన్నంటే సెలవు తీసుకున్నాను, కానీ ఈరోజు కంపల్సరీ టైంకి వెళ్ళాల్సిందే. వెళ్ళి రెడీ అవుతాను. అబ్బా, ఈరోజు చాలా నాట్య మూడ్లో ఉన్నట్టున్నావు. చూపించనా నేనెంత నాటి మూడ్లో ఉన్నాను? ఆ, అసలు అది ఇది ఏం ఆలోచిస్తున్నావు లవ్లీ? ఆ, ఏంటంటే నీకు జలుబు చేస్తుంది. ఇలా కూర్చో. తడిసిన తలతో బయటికి వెళ్తే బాగా జలుబు చేస్తుంది. అందుకే తల తుడుస్తాను. ఏంటిది లవ్లీ, మంచి రొమాంటిక్ మూడ్లో ఉంటే అంతా పాడు చేసి పారేసావు. నువ్వైతే రెడీ అయ్యావు, నేను ఇంకా రెడీ అవ్వాలి. రెడీ అయ్యి కుకింగ్ క్లాసెస్ కి వెళ్ళాలి. కార్తీక్, వదులు, నాకు టైం అవుతుంది. వదులు. సర్లే వెళ్ళు, నీకసలు పతి భక్తే లేదు. అన్నోన్ నంబర్. అమ్మగారు, జీతం కోసం వచ్చేనా? ఎవరు మాట్లాడేది? కార్తీక్, ఎవరు ఫోన్ చేశారు? ఏమో తెలీదు, బహుశా రాంగ్ నంబర్ అనుకుంటా. బాబుగారు, నువ్వు నన్నెందుకు ఆపుతున్నావు? లోపలికెళ్ళు, ఇంట్లో పనులుంటే చేసుకోపో. బాబుగారు, మీరు లోపల నుంచే కదా వస్తున్నారు. మీరు ఒకసారి లావణ్య అమ్మగారిని పిలుస్తారా? ఒక ముఖ్యమైన పనుంది. ఈ రోజు నువ్వు లవ్లీని పిలవమని నాకే ఎందుకు చెప్తున్నావు? ఆ రోజు నువ్వే వచ్చావు కదా లవ్లీని కలవడానికి. వెళ్ళు, నువ్వే వెళ్ళు లోపలికి. ఈ కార్తీక్ ఎవరితో మాట్లాడుతున్నాడు? అది బాబుగారు, విషయం ఏమిటంటే నేను
మాలిష్ బాగా చేస్తాను. కావాలంటే మీకు చేస్తాను. ఏయ్ దించు, ఆ జడ దించు. నువ్వు నా వెంట ఎందుకు పడుతున్నావు? లోపలికెళ్ళి నీ పని ఏమైనా ఉంటే చూసుకోపో. గులాబీ ఏ పని కట్టుకుని నా మరిది వెనకాల పడుతుంది. కొంచెమైనా క్యారెక్టర్ లేదు దీనికి. నేనిప్పుడే లవ్లీని తీసుకొచ్చి చూపించాలి. ఈ గులాబీ గూడు పుట్టానని. వదిలే, నేనే స్వయంగా ఈ మ్యాటర్ ని పర్సనల్ గా హ్యాండిల్ చేస్తాను. బాబుగారు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఏయ్! నువ్వు అక్కడేం చేస్తున్నావు? నిన్న పనికి రాలేదు, హాయిగా ఇంట్లో కూర్చున్నట్లున్నావు. ఇవాళేమో టైం ఇక్కడ వేస్ట్ చేస్తున్నావు. నడు లోపలికొచ్చి పళ్ళు చూడు. రా, నాతో రా. అమ్మగారు, ఒక నిమిషం ఉండండి. ఓయ్, లోపలికొచ్చి పని చేస్తూ ఉండు. నువ్వు చెప్పిన కబుర్లన్నీ వింటానప్పుడు. ఎగ్గు లేకుండా నాటకాలు ఆడుతున్నావా? ఎప్పుడు చూడు నువ్వు మా కార్తీక్ వెంటే పడుతున్నావు. మాయ చేద్దాం అనుకుంటున్నావా? అసలు పనుల మీద ధ్యాస లేదు నీకు. నాటకం నేనా? ఓయ్ జాగ్రత్త, నువ్వు మరోసారి మా కార్తీక్ తో మాట్లాడాలని ప్రయత్నించావనుకో, పిల్లడు బాగుంటే చాలు వెనక్కి పడిపోతావా? ఇటు విను, ఒక్కసారి నన్ను బాగా చూడు. అలాగే నా పేరు మంచిగా గుర్తుంచుకో. నా పేరు మీనాక్షి దేవి. ఏం పేరో చెప్పు. మీనాక్షి. బాగా ఇరుక్కుపోయావు గులాబీ. ఇదిగో ఒకటి బాగా గుర్తుంచుకో. ఇదిగో చూడు, ఈ బాట ఉంది కదా, దాని వైపు కన్నెత్తి కూడా చూడకూడదు నువ్వు. లవ్లీ అమ్మగారు. లవ్లీ లవ్లీ అమ్మగారా? ఇప్పుడు లవ్లీతో నీకేం పని పడింది? నేనిప్పుడు నోరిప్పానంటే లవ్లీ అమ్మ జీవితం బుగ్గిపాలైపోతాది. నోరు మూసుకొని ఉండడమే మంచిది. నోరు మూసుకొని నేరుగా కిచెన్ లోకి వెళ్ళు. ఇంకా ఇక్కడే నిలబడ్డావే? చెప్పేది అర్థం కాలేదా? రా. ఎక్కడే నిలబడుండు. అలాగే ఎటు కదలద్దు. నేను ఇప్పుడే వస్తాను. అయ్యో, బాగా వేడిగా ఉంది ఇది. ఇదిగో తీసుకో నూనె. ఇక నేరుగా వెళ్ళి అత్తగారి గదిలో ఆమె కాళ్ళకి మాలిష్ చేయి. అర్థమైంది కదా? ఆ తర్వాత బోలెడన్ని బట్టలు ఉతకడానికి పడున్నాయి. సరేనా? తిన్నగా వెళ్ళు బాత్రూంకి. వెళ్ళు. ఇప్పుడు నేనేం చేయను? ఈవిడ నా మీద పెత్తనం సెలాయిస్తుంది. నేనేదో తన బానిసైనట్టు. ఇప్పుడు నేను అందరికీ సేవలు చెయ్యాలట. ఓయ్, నువ్వింకా అలా బొమ్మలాగే నిల్చున్నావా? వెళ్ళమంటున్నాను కదా. కానీ అమ్మగారు, ఎక్కడికి వెళ్ళను? అత్తగారికి మాలిష్ చేయడానికి. త్వరగా వెళ్ళు. ఇక్కడ ఇంకెంతసేపు నిల్చుంటావు? అలాగేనమ్మా. అమ్మగారండి, కాస్త నాకు పెద్ద అమ్మగారి గది ఎక్కడుందో చూపిస్తారా? నేను మర్చిపోయానండి. ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు గులాబీ? పైకెళ్ళు, అదే గుర్తొస్తుంది. అలాగేనండి. లవ్లీ, ఈ రోజు చాలా ఆలస్యమైంది. త్వరగా లోపలికి వెళ్ళాలి. ఓయ్, నువ్వింకా ఇక్కడే ఉన్నావా? అసలు ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? నిజం చెప్పు. ఏమండి, నేను మీ చేతుల్లో కాసేపటి క్రితం అత్తగారికి మాలిష్ చేయమని ఆయిల్ గిన్నె పెట్టాను. ఏం చేశారు? అరే గులాబీ, నేను నీతో చెప్పాను కదా పైన అత్తగారి గదిలోకి వెళ్ళి ఆవిడ కాళ్ళకి ఆయిల్తో మాలిష్ చేయమని. మరి ఆలస్యమైంది కదా, అందుకే ఇలా అంటుంది.
మీనాక్షమ్మ వెళ్తున్నాను. ఇప్పుడే వెళ్తున్నాను. వెళ్తున్నాను అని ఎన్నిసార్లు చెప్తావు, కానీ నువ్వు ఇక్కడే ఉన్నావు. ఆ వెళ్తాను. వెళ్ళి కిచెన్ లో చాలు తీసుకొని అత్తగారి గదిలోకి వెళ్ళు. నేనెందుకోసం వచ్చాను ఇక్కడికి? నమస్కారం గౌరమ్మ. నమస్కారం అండి. మీరొచ్చేసారా? మీరు చాలా తొందరగా వచ్చారని మీకు అనిపించడం లేదు? ఏంటా తలుపుడు? ఆలస్యం ఎందుకైంది? అది కాక నువ్వు ఫోన్ ఎందుకు ఆఫ్ చేసుకున్నావు? సారీ అమ్మగారు, తప్పు చేశాను. ఇంకెప్పుడు అలా చేయను. సరే, క్షమించేశానులే. నేను అత్తయ్య గారి కోసం టీ తీసుకెళ్తున్నాను. నువ్వు పిల్లల కోసం టిఫిన్స్ రెడీ చేయి. అక్కడ బ్రెడ్ బటర్ అన్ని పెట్టున్నాయి. అలాగే పాలు కూడా తీసుకెళ్ళు. తమరి ఇంకా వెళ్ళలేదే? వెళ్లేందుకు హారతి ఇవ్వాలా? అక్కర్లేదులే. అమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఎప్పుడు వస్తుంది? మమ్మీ ట్రైనింగ్ కోసం వెళ్ళింది నాన్న. తొందరలోనే మమ్మీ అన్ను కోసం వచ్చేస్తుంది. మరిది గారు, ఇటివ్వండి. అన్ను నేను రెడీ చేస్తాను. అరే పర్వాలేదులే వదిన, థ్యాంక్ యూ. సిమ్రన్ తన స్పెషల్ ట్రైనింగ్ కోసం వెళ్ళింది. వెళ్తూ వీడి బాధ్యత నన్నే చూసుకోమని చెప్పింది కదా. తనకిచ్చిన మాట నిలబెట్టుకోవాలిగా. మీ ఇష్టం మరిది గారు. అన్ను బాధ్యతను మీరే చూసుకోండి. నేను ఈలో పత్తయ్య గారికి టీ ఇచ్చొస్తాను. ఆ వెంటనే మీ గదిలోకి టిఫిన్ పంపిస్తాను. అలాగే వదిన. ఎటే పెళ్ళాలి? ఆ గదిలోకి వెళ్తాను. చూస్తుంటే దాదాపు నయమైనట్లే ఉంది.